ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాసరావు, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, సత్యకుమార్ వంటి వారికి సీట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాని తాజాగా రిలీజ్ చేసింది. ఇక ఇందులో ఆదోని నుంచి పివి పార్థసారథి చోటు దక్కించుకున్నారు. ఇక అదేవిధంగా విష్ణుకుమార్ రాజు చోటు దక్కించుకున్నారు. ధర్మవరం నుంచి సత్యకుమార్ చోటు దక్కించుకోవడం జరిగింది. ఇక విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి చోటు దక్కించుకున్నారు. మొత్తం కూడా 10 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును అయితే బీజేపీ తాజాగా రిలీజ్ చేసింది. ఇక ఎచ్చెర్ల నుంచి ఈశ్వర్రావు పోటీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లిస్ట్ మీద డీటెయిల్స్ ఏంటి? నుస్త్రీ మొత్తం మీద చూసుకుంటే బీజేపీ కొద్దిసేపు క్రితమే 10 మంది బీజేపీ అభ్యర్థులకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. దీంట్లో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే గత 20 రోజుల కాలంగా అనుకుంటున్నట్లనే ఎచ్చెర్లకు సంబంధించి ఈశ్వర్రావు, అలాగే విశాఖపట్నం నార్త్కు సంబంధించి విష్ణుకుమార్ రాజు, కైకలూరుకు సంబంధించి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్కు సంబంధించి సుజనా చౌదరి, అలాగే అనపర్తికి సంబంధించి ఇప్పటికే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నల్లమర్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. తాజాగా ఇక్కడ ఎం శివరామకృష్ణరాజుని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే బద్వేలుకు సంబంధించి ఇది మొదటి నుంచి బీజేపీ కోటాలోనే ఉంది. బద్వేలుకు సంబంధించి బొజ్జ రోషన్న, జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆదోని పార్థసారథి, ధర్మవరం వై సత్యకుమార్. ధర్మవరానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీకి సంబంధించి వర్ధాపురం సూరి మొదటి నుంచి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తాజాగా వై సత్యకుమార్ని బీజేపీకి సంబంధించి అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టారు. వాస్తవానికి చూసుకుంటే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయన ఆశించారు. కానీ అనూహ్యంగా కూడా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ అయితే ప్రకటించింది. ఇక్కడ ప్రకటించిన 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా విజయవాడ వెస్ట్కు సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి టికెట్ కేటాయించింది. అయితే అక్కడ జనసేనకు సంబంధించి పోతిన మహేష్ గత 20 రోజుల కాలంగా ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా పోతిన మహేష్ భేటీ అయ్యారు. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ కూడా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో ఇప్పుడు పోతిన మహేష్కి సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అలాగే ఈరోజు ప్రకటించిన 10 మంది జాబితాలకు సంబంధించి అరకు వ్యాలీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అనపర్తికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఏదైతే 2 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల్ని మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆ 2 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి టీడీపీ ఏ విధంగా బుజ్జగించబోతా ఉంది, ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అనపర్తికి సంబంధించి గత 4 రోజుల కాలంగా కూడా టీడీపీ సంబంధించిన నేతలంతా కూడా ఆందోళన చేయడం, తాము ప్రచారం చేయం, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని మళ్ళీ తిరిగి ప్రకటించే వరకు పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పి ఇటీవల కాలంలో ఇన్ఛార్జికి రాజీనామా కూడా సమర్పించారు. సో ఓవరాల్గా చూసుకుంటే అనపర్తికి సంబంధించి నిన్న మొన్నటి వరకు కూడా సోమవీర్రాజుకి ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం ఒక అప్లై అయితే చేసింది. కానీ అనూహ్యంగా అక్కడ శివరామకృష్ణరాజు పేరు తెర మీదకి రావడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కూడా అసమ్మతి జ్వాలలు రగిలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బీజేపీ ఇచ్చిన 10 మంది జాబితాతో ఇటు టీడీపీ, ఇటు జనసేన, ఇటు బీజేపీ కూటమిలో 3 పార్టీలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలతో పాటు అసంతృప్తి, ఆగ్రహాలు పెళ్లిబిక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ 3 పార్టీ నేతలు వారిని ఏ విధంగా సముదాయిస్తారు, ఏ విధంగా నచ్చజెప్తారు, ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే శివ, ఇప్పుడు ప్రకటించిన స్థానాలు ఈ 10 స్థానాల్లో కూడా ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్లో చూసినా కానీ రీసెంట్గా సుజనా చౌదరి పేరు అనేది తెర మీదకి రావటం జరిగింది. సో ఇలా అనుకోని వారికి కూడా సీట్లు దక్కాయి. ముందు నుంచి దానికోసం వర్క్ చేసుకున్న వాళ్ళకు కూడా ఆశావాహులు వాళ్ళు అలానే మిగిలిపోయారు. సో వారికి సంబంధించి ఎటువంటి బుజ్జగింపులు ఉండనున్నాయి?
ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రకటించిన 10 మంది జాబితాలకు సంబంధించి ఎచ్చెర్ల కానీ, కైకలూరు కానీ, ధర్మవరం కానీ, అలాగే జమ్మలమడుగు విషయంలో కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించి మొదటి నుంచి కూడా అది బీజేపీకి ఇచ్చిన నియోజకవర్గాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా విజయవాడ వెస్ట్కు సంబంధించి మాత్రమే భారతీయ జనతా పార్టీలో కొంత అయోమయం, ఆందోళన నెలకొని ఉంది. దాంతోపాటుగా ధర్మవరం నియోజకవర్గం, అనంతపురానికి సంబంధించిన ధర్మవరంలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పరిటాల శ్రీరాము, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వరదాపురం సూరి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. కానీ బీజేపీలోని ఇద్దరు నేతలు ఆ టికెట్ కోసం ప్రయత్నాలు చేయడంతో ప్రస్తుతం వారిని ఏ విధంగా సముదాయిస్తారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే విజయవాడకు సంబంధించి అనూహ్యంగా కూడా సుజనా చౌదరి పేరు గత 3-4 రోజులుగా తెర మీదకి రావడం జరిగింది. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా నేను మీడియా ద్వారా విన్నాను, తనకు టికెట్ వస్తుందా లేదో తెలియదు, వస్తే కనుక ఖచ్చితంగా పార్టీ ఆదేశం ప్రకారం పోటీ చేస్తానని చెప్పి ఆయనైతే ఒక ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 10 నియోజకవర్గాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అరకు, అనపర్తి నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేయాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ధర్మవరం నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇటు జనసేనకు సంబంధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పోతున మహేష్ని వీరు కూడా బుజ్జగించే ప్రయత్నం చేయాలి. సో ఒక పార్టీ ప్రకటించిన 10 మంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తులు, ఆగ్రహాలు పెళ్లిబిక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ 3 పార్టీ నేతలు ఏ విధంగా దీన్ని సముదాయిస్తారు అనే దానికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.